ప్రణాళిక మండలి ఉపాధ్యక్షుడు కుటుంబరావు మీడియాతో మాట్లాడుతున్నారు. ప్రత్యక్ష ప్రసారం ద్వారా చూద్దాం. తీసుకోవడానికి నేను ప్రిపేర్ అవుతున్నా, దానికి నోటీస్ పంపించాను. ఆయన దగ్గర నిజంగా ప్రూఫ్ కానీ ఏదన్నా ఉండుంటే కనుక నేను ఎట్లయితే 5 గంటల్లోని మార్నింగ్ అయిన డిస్కషన్ అంటే ఇప్పటికే నోటీస్ ప్రిపేర్ చేసి పంపించాను. ఎందుకంటే నాకు ఆ కాన్ఫిడెన్స్ ఉంది కాబట్టి, నేను ఏ తప్పు చేయలేదు కాబట్టి. ఆయన దగ్గర ఎవిడెన్స్ ఉంటే ఇమీడియట్గా పంపించమనండి రిప్లై, లేదా 1-2 రోజులు టైం తీసుకుంటారా తీసుకుని పంపించమనండి, లేకపోతే అపాలజీ చెప్పమనండి. అందులో డౌట్ ఏం లేదు. ఎందుకంటే ఆయన మీడియాలో ఉన్న మనిషి, 6 నెలల్లో 2 పార్టీలు మారిన మనిషి. ఆయనకు కాస్త జలసీ ఉండొచ్చు, ఏమో సక్సెస్ఫుల్ కాలేదని. బట్ ఐటీ కమిషనర్ చేశారు, అంత మంచి పోస్ట్ చేశారు. ఆ పోస్ట్లో ఆయన ఎట్లా బిహేవ్ చేశారనేది కూడా అందరూ చూశారు. అందుకని ఇంకేముంది, ఆయనకి రిప్లై పంపించమంటే పంపించమనండి ఇమ్మీడియట్గా నేను ఇచ్చిన నోటీస్కి. సెకండ్, కన్నా లక్ష్మీనారాయణ గారు అన్నారు ఎప్పుడన్నా కుటుంబరావు ప్రత్యక్ష ఎన్నికల్లో పాల్గొన్నాడని. నేను పాల్గొన్నానని ఎప్పుడు చెప్పలేదే, నేను పాల్గొంటానని కూడా ఎప్పుడు చెప్పలేదే. మీరు కాంగ్రెస్ పార్టీలో ఉండి ఎన్నో ఎలక్షన్స్ గెలిచారు, సక్సెస్ఫుల్గా గెలిచారు, మంత్రిగా చేశారు. కానీ ఇవాళ భారతీయ జనతా పార్టీకి రాష్ట్ర అధ్యక్షుడిగా ఉన్న తర్వాత భారతీయ జనతా పార్టీ స్థాయి ఎంత ఈ రాష్ట్రంలో చెప్పటానికే నేను నిన్న ఛాలెంజ్ చేయడం జరిగింది. డిపాజిట్ తెచ్చుకోండి అన్న, ఆయన డిపాజిట్ కూడా తెచ్చుకోలేడు అనమాట. అందుకే అంత ఉలిక్కి పడ్డాడు నా పైన. ఇప్పటికైనా కోరుతున్నా, కష్టపడండి. మీరు ఇదివరకు ఇన్ని ఎలక్షన్లు గెలిచామని చెప్పుకున్నారు కాబట్టి డిపాజిట్ అనేది తెచ్చుకోవడానికి చూడండి. నేను సంపాదించిన డబ్బుల్లో నుంచి 10 లక్షలు ఇస్తానన్నాను, లేదా సరిపోదు ఇంకెక్కువ కావాలంటారా అడగండి. ఇది పందాల క్వశ్చన్ కాదు, ఇట్ ఈస్ ఏ సింపుల్ ప్లెయిన్ ఆఫర్, నో బెట్టింగ్ అని చెప్పేసి చెప్తున్నాను నేను. మీరు కావాల్సి వస్తే ఒప్పుకోవచ్చు, లేదంటే తిరస్కరించవచ్చు. మీకు ఎట్లానో డిపాజిట్ రాదు కాబట్టి మీరు ఒప్పుకోరని కూడా తెలుసు నాకు. ఈ పాయింట్ ఇక్కడ పెడితే కనుక నిన్న ఎంత హీనంగానమాట దిగజారుడుగా భారతీయ జనతా పార్టీ ప్రతినిధులు వెళ్ళి ఎలక్షన్ కమిషన్కి లెటర్ ఇస్తారండి. ఏంటి, ముఖ్యమంత్రి గారు హెలికాప్టర్లో డబ్బులు తరలిస్తున్నారంట. ఇది వివిధ దీనికి అసలు బుద్ధి జ్ఞానం ఉండేది మాట్లాడుతున్నారా అని వాళ్ళకి నేను ప్రశ్న అడుగుతున్నా. ఎందుకంటే ముఖ్యమంత్రి గారు అన్నమాట ఎప్పుడూ సెక్యూరిటీ ఉంటుంది, కంటిన్యూస్గా పబ్లిక్ ఐ స్కానర్లు ఆయన ఉంటారు కాబట్టి ఇది ఎట్లా పాసిబుల్? నిజంగా కనుక ఇది పాసిబుల్ అంటే కనుక దేశంలోనే దాదాపు 83% అవైలబుల్ హెలికాప్టర్లు, ఎయిర్ క్రాఫ్ట్లు అన్ని భారతీయ జనతా పార్టీనే బుక్ చేసుకుని వాడుతోంది ఎలక్షన్స్కి అని చెప్పేసి నేషనల్ న్యూస్ పేపర్స్లో, ఛానల్స్లో రావటం జరిగింది. దాదాపు 273 హెలికాప్టర్లు వాడుతున్నారు భారతీయ జనతా పార్టీ నాయకులు అక్రాస్ ద కంట్రీ అని చెప్పేసి అంటున్నారు. అంటే ఈ భారతీయ జనతా పార్టీ దేశం మొత్తం విచ్చలవిడిగా డబ్బులు పంపిణీ చేయడానికి ఇన్ని హెలికాప్టర్లు ఎంగేజ్ చేసి వాడుతుందని అనుకుంటున్నాను నేను. వాళ్ళు చేస్తున్నారు కాబట్టి ఇలాంటి కమెంట్స్ చేయగలుగుతున్నారు. వేరే వాళ్ళ పైన బురద జల్లటానికి చూస్తారు, వాళ్ళకి బురద అంటుకోకుండా ఉండటానికి. అండ్ ప్రధానమంత్రి గారు కూడా ఆయన ఎయిర్ క్రాఫ్ట్లో తీసుకెళ్తున్నారేమో. ఎందుకంటే హెలికాప్టర్లు అంటే 1-2 బ్యాగులే పడతాయి, ఎయిర్ క్రాఫ్ట్లు అయితే ట్రంక్ పెట్లు తీసుకెళ్లొచ్చు కదా అని చెప్పేసి. అందుకని ఎలక్షన్ షెడ్యూల్లో కూడా ఆఖరి ఫేజ్లో ఎలక్షన్ పెట్టుకున్నారు ప్రధానమంత్రి. అంటే డే 1 నుంచి ఆఖరి వరకు కూడా డబ్బులు పంపిణీ చేసుకోవడానికి వెసులుబాటు చేసుకున్నారేమో ఆయన. అనుమానాలు వస్తున్నాయి క్లియర్గా. లేదు ఈ అనుమానాలన్నీ రాంగ్ అని అంటే గనక మీకు అసలు ఈ ఆలోచన ఎట్లా వచ్చింది? ముఖ్యమంత్రి గారు డబ్బులు పంపిణీ చేస్తున్నారని అంటే మీరు చేస్తా ఉన్నారు కాబట్టి మిగతా వాళ్ళపైన అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. క్లీన్గా ఉన్న మిగతా అందరిపైన వితౌట్ ఎనీ బేసిస్ ఆఫ్ ప్రూఫ్ ఎలిగేషన్స్ చేయటం మంచిది కాదు అని చెప్పేసి తిరిగి మళ్ళీ చెప్తున్నాను. వ్యక్తిగత దూషణలకి వెళ్తే గనక మీరు ప్రైస్ పే చేయాల్సి వస్తుంది. వ్యక్తిగత దూషణలు ఎవ్వరూ కూడా అంగీకరించరని చెప్పేసి క్లియర్గా చెప్తున్నాను ఇందులో. కాబట్టి ఇందులో జాగ్రత్తగా మీకు జెన్యూన్ కంప్లైంట్స్ ఉంటే ఇవ్వండి, అంతేగాని ఇందాక ఒక మాట వాడాడు ఆయన, గాలి మాటలు అని కన్నా లక్ష్మీనారాయణ, అది మీకు కూడా వర్తిస్తుంది. మీరు కూడా అలాంటి గాలి మాటలు, గాలి వార్తలు తీసుకుని గాలి కంప్లైంట్లు ఇవ్వద్దు అని చెప్పేసి చెప్తున్నాను నేను. ఇదొక ఇష్యూ. నెక్స్ట్, రఘురామరాజన్ గారు మాట్లాడారండి నిన్న మొన్న.
భారతీయ జనతా పార్టీ ఏదైతే గనక అభివృద్ధి చేస్తున్నామో 7% గ్రోత్ రేట్ అన్నారో అదంతా కూడా ఒక ఫాల్స్ రాంగ్ స్టాటిస్టిక్స్ అని చెప్పేసి ఆయనే చెప్పారు. అన్ఎంప్లాయ్మెంట్ ఇంత హై ఉంది, జాబ్ క్రియేషన్ లేకుండా ఈ 7% గ్రోత్ ఏదైతే స్టాటిస్టికల్ ఆఫీస్ దగ్గర నుంచి క్లెయిమ్ చేసి వీళ్ళు చూపిస్తున్నారో ఇవన్నీ కూడా తప్పుడు నెంబర్లు అని చెప్పేసి క్లియర్గా రఘురామరాజన్ గారు ఎక్స్ ఆర్బీఐ గవర్నర్ గారే అంటాం చాలా ఇంపార్టెంట్ పాయింట్ అది. ఎందుకంటే ఈ ఎన్డీఏ ప్రభుత్వం మేము అంత చేశాము, మాకంటే పెద్ద చౌకీదారు లేడు, మేమే కదా దేశ రిసోర్సెస్ అన్ని కూడా కాపాడాము, కరప్షన్ లేకుండా చేశాము, ఇంత అభివృద్ధి చేశాము, అసలు మోడీ గారు లేకపోతే ఈ ప్రజలకు ఏమైపోతుందో అన్నట్టు ఆవేదన వ్యక్తం చేయటం చౌకీదారులందరూ. దానికి వాట్సాప్లో ఒక ఆయన మెసేజ్ పంపించాడు నాకు. 45 సంవత్సరాల నుంచి ఆయన వైఫ్ బాగుండగా ఆయన లేకపోతే మోడీ గారు లేనప్పుడు ఈ దేశ ప్రజలు 130 కోట్ల మంది కూడా ఎట్లా బతకలేరు, బ్రహ్మాండంగా బతుకుతారులేండి అన్నారు.